భారతీయ జనతా పార్టీ ఒక నిరంతర ఎన్నికల మిషన్ నడుస్తూ ఉంటుంది. వాళ్ళకు పెద్ద బృందం ఉంటుంది. సోషల్ మీడియాని ఎట్లా ట్యాకిల్ చేయాలా, ప్రింట్ మీడియాని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఎలక్ట్రానిక్ మీడియాని ఎట్లా ట్యాకిల్ చేయాలి, పబ్లిక్ని ఎలా రీచ్ కావాలి, ఏ ఏ అంశాలను ప్రస్తావించాలి, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఫీడ్బ్యాక్ ఏంటి, డబ్బులు ఇస్తే లొంగుతారా, లేకపోతే కనుక మనం హామీ ఇస్తే వంగుతారా, మనం ఏం చేస్తే బాగుంటారు, ఇవన్నీ కొన్ని టీంలు ఉంటాయి. వీళ్ళు ఒక ఎలక్షన్ అయిపోగానే ఇంకో ఎలక్షన్ వెళ్ళిపోతారు. వీళ్ళకి అన్ని భాషలు వస్తుంటాయి. ఆ టీం అట్లా పని చేసుకుంటూ వాళ్ళు ఏమి హడావిడి చేయరు, జెండాలు పట్టుకోరు, బ్యాడ్జీలు పెట్టుకోరు, బీజేపీ అని చెప్పుకోరు, జనంలో తిరుగుతూ ఉంటారు. సాయంత్రం అయిపోతే వాళ్ళకి కేటాయించిన ఒక సాధారణ మధ్యతరగతి ఇల్లు, లేదా ఒక సాధారణ అపార్ట్మెంట్లో ఫ్లాట్, లేదంటే ఒక పెద్ద ఇంట్లో ఉంటారు. అక్కడే జాగ్రత్తగా ఫీడ్బ్యాక్ అంతా అధిష్టానానికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ కాల్ వారానికి 10 రోజులుగా జరిగినప్పుడు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అయిపోతుంటారు. బీజేపీ అధికారిక ఎన్నికల యంత్రాంగం అనేటటువంటిది కొన్ని వేల మందితో ఒక ఫోర్స్, ఒక సైన్యాన్ని తయారు చేశాడు. ఎలక్షన్ ఆర్మీ, బీజేపీ ఎలక్షన్ ఆర్మీ. వాళ్ళకి కావాల్సిన వాహనాలు, వాళ్ళకి కావాల్సిన అన్ని, ఇంకా లోకల్ వాళ్ళని ఎవరిని ఏం అడగరు, పని నిశ్శబ్దంగా చేసుకుపోతుంటారు. ఆ బ్యాచ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ బెంగాల్, తమిళనాడు, ఈ రెండింటికి పంపిస్తున్నారు. తమిళనాడు, బెంగాల్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ అవి గెలుచుకు రావాలన్నటువంటి అశ్వమేధ యాగం అని మనకి రామాయణ భారతాల్లో కనబడుతుంది. ఒక గుర్రాన్ని గనక వదిలిపెడితే అది పోయే దారంతా కూడా రాజులు సరెండర్ అన్న అవ్వాలి, లేదంటే యుద్ధానికి అన్నా వచ్చి గెలవాలి. ఈ టీం అట్లాగా కొట్టుకుంటా పోతుంది, మధ్యలో ఓడినా ఆగదు, ముందుకు సాగుతూ ఉంటుంది.